ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి అక్క మా స్కిన్ టోన్ వచ్చేసి అన్ఈవెన్గా ఉందక్క, మా ఫేస్ ఒక కలర్లో ఉన్నాయి, నెక్ ఒక కలర్లో ఉంది, ఇంకా వచ్చేసి హ్యాండ్స్ ఒక కలర్లో, లెగ్స్ ఒక కలర్లో ఉన్నాయక్క. సో మాకు మొత్తం కూడా సేమ్ కలర్ రావాలి. మేము కొంచెం డార్క్ అయిపోయి ఉన్నామక్క, సన్ ట్యాన్ వచ్చేసింది, పింపుల్స్ వచ్చాయి, డార్క్ స్పాట్స్ ఉన్నాయి. ఆ మచ్చలు పోవాలంటే ఏం చేయాలి? మాకు కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అక్క, అంటే మేము ఏం చేయాలి అని చెప్పి చాలామంది నన్ను రోజు కామెంట్లో అడుగుతూ ఉంటారండి. సో ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని చాలా సింపుల్గా నేను చెప్పే ఈ రెమెడీని కనుక మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ ఎంత మంచిగా వస్తుందో నిజంగా చూసి మీరే షాక్ అవుతారనమాట. ఎంత డార్క్ స్కిన్ అయినా కూడా లైటన్ అవుతుందండి, బ్రైటన్ అవుతుంది. చాలా మంచి కలర్లో మీకు మొత్తం ఫుల్ బాడీ అప్లై చేయొచ్చు. ఇది ముఖ్యంగా ఈ వింటర్లో మీకు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే వింటర్లో స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది కదా, సో స్కిన్ని సాఫ్ట్గా బేబీ స్కిన్ లాగా తెస్తుంది అనమాట. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో నేను 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. గోధుమ పిండి ప్లేస్లో మీకు సెట్ అవ్వదు అనుకుంటే బియ్యం పిండిని అంటే రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ ప్రతి దానికి కూడా ఆల్టర్నేట్ చెప్తానండి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కదా, మన స్కిన్ అనేది మనం ఎంత కేరింగ్గా ఉన్నా కూడా డ్రై అయిపోతూనే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ కొబ్బరి నూనె ఏంటంటే మన స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా బేబీ స్కిన్ లాగా తీసుకురావడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనెని ఈ గోధుమ పిండిలో యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి పసుపుని తీసుకుంటున్నాను. మా దగ్గర కస్తూరి పసుపు లేదక్క, మరి అప్పుడు మేమేం యూజ్ చేయాలి అని మీకు డౌట్ వస్తే మీరు వంటగదిలో ఉండే నార్మల్ పసుపును కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, మాకు పసుపు అస్సలు సెట్ అవ్వదు అనుకుంటే మీరు పసుపుని ఇక్కడ స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. మాకు పెరుగు సెట్ అవ్వదు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు పచ్చి పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మనకి ఇప్పుడు వింటర్లో పెరుగుని ఎందుకు యూజ్ చేస్తానంటే డ్రై స్కిన్ని తొలగించడానికి, స్కిన్ని సాఫ్ట్గా తీసుకురావడానికి, పట్టుకుంటే మెత్తగా ఉంటుందండి పెరుగుని యూజ్ చేయడం వల్ల. సో అందుకని నేను ఇక్కడ పెరుగుని యూజ్ చేశాను. ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పటిక అంటారు దీన్ని తెలుగులో. మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు ఇది పటిక అంటే ఏంటి అని చెప్పి. మనకి ఇంటికి దిష్టి తగలకుండా పటికని కూడా కట్టుకుంటూ ఉంటారు కదా, కానీ ఇందులో ఉండే గొప్ప లక్షణం ఏంటి అంటే స్కిన్లో ఉండే ఆ సన్ ట్యాన్ని ఈజీగా తొలగిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి అంటే మనం మంచి కలర్లో ఉండి అంటే సడన్గా డార్క్ అయిపోతూ ఉంటాము. నెక్ దగ్గర మురికి, జిడ్డు, ఇంకా వచ్చేసి డార్క్ స్కిన్, డెడ్ స్కిన్ సెల్స్, వీటన్నింటినీ తొలగించడానికి పటిక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. నేను ఇక్కడ కొంచెం పటికను తీసుకున్నాను, ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఈ కొంచెం పటికను తీసుకొని నీట్గా మన వంటగదిలో ఉండే కిచెన్ రోల్ ఉంటుంది కదండి, సో ఈ కిచెన్ రోల్లో నేను నీట్గా దంచుకుంటున్నాను. ఈ విధంగా దంచుకున్న పటికని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, పెరుగు, కొబ్బరి నూనె, అందులో యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇంత క్వాంటిటీ కంటే మీరు కొంచెం కూడా ఎక్కువ అస్సలు యాడ్ చేయొద్దు. ఈ కొంచెం అయితే మీకు సరిపోతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా మీ కళ్ళని మీరు నమ్మలేకపోతారనమాట. అంత మంచి రిజల్ట్ వస్తుంది. చాలామందికి నెక్ దగ్గర చాలా డార్క్ అయిపోయి ఉంటుంది, చాలా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. సో వాటన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. దీన్ని మీరు ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు. ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్, ఇంకా వచ్చేసి ముడతల చర్మం, రింకిల్స్, వీటన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. పింపుల్స్ వల్ల వచ్చే బ్లాక్ స్పాట్స్ని తగ్గిస్తుంది. స్కిన్ని టైటన్ చేస్తుంది, లైటన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని నీట్గా మనకి కన్సిస్టెన్సీ అనేది మనం అప్లై చేసుకోవడానికి వీలుగా, అంటే మనకి ఫేస్ ప్యాక్స్ కానీ ఇంకా వచ్చేసి బాడీకి మనం అప్లై చేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ అయితే రావాలో అదే కన్సిస్టెన్సీలో నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా జస్ట్ మనకి దగ్గర గోధుమ పిండి, కొబ్బరి నూనె, పెరుగు,
కొంచెం పటిక పౌడర్, లెమన్ జ్యూస్. చాలా సింపుల్. ప్రతి ఒక్కరికి కూడా వంటగదిలో ఈ ఇంగ్రీడియంట్స్ అనేది అవైలబుల్గానే ఉంటాయి. ఇంకా బయట నుంచి మనం తెచ్చుకోవాల్సినవి ఏమీ లేవు అనమాట. ఇందులో చాలా ఈజీగా మనం దీన్ని అంటే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు దీన్ని వారంలో ఒక్కసారి ట్రై చేయండి. అది కూడా మీరు స్నానానికి వెళ్ళి ఒక 5 నిమిషాల ముందు అప్లై చేసుకోండి, చాలు, సరిపోతుందన్నమాట. అంటే దీన్ని పెట్టిన తర్వాత మీరు సోప్ పెట్టుకొని మరి మామూలుగా నార్మల్గా స్నానం చేసేయచ్చు అక్క అని చెప్పి చాలామంది అడుగుతారు. సో హ్యాపీగా స్నానం చేసేయచ్చు. దీన్ని మీరు నీట్గా అంటే పెట్టుకోవడం ఎలాగో నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఎలా అప్లై చేసుకోవాలి అదంతా కూడా మీకు చూపిస్తాను. అప్లయింగ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ముఖ్యమండి. అంటే నార్మల్గా ప్యాక్ లాగా అప్లై చేసుకోవడమే అలా అనుకోవద్దు. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని మీరు దీన్ని చిన్న పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. చాలామంది కామెంట్స్లో అడుగుతారు, అక్క మా పాపకి 3 years మేము దీన్ని యూజ్ చేయొచ్చా అని చెప్పి. సో వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నా హ్యాండ్ మీద నేను అప్లై చేయబోతున్నానండి. ఇక్కడ మీరు నా హ్యాండ్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చాలా డార్క్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఎంత వింటర్ అయినా కూడా వింటర్లో స్కిన్ పొడిబారటం వల్ల మనకి వెంటనే డార్క్నెస్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నా హ్యాండ్ మీద అయితే నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. దీన్ని మనం అప్లై చేసుకునేటప్పుడు కొంచెం మనకి కన్సిస్టెన్సీ అనేది ఇట్లా లిక్విడ్ లాగా ఉండాలండి. అంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. సో ఈ విధంగా మనం దీన్ని నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. అప్లయింగ్ చేసుకోవడం అంటే జస్ట్ మీరు పూసేసుకొని దాన్ని అలా వదిలేసేయడం కాదు. ఒక 3 minutes అయినా కానీ 3 to 5 minutes అంటే 3 నుంచి 5 నిమిషాల వరకు నీట్గా ఈ విధంగా స్క్రబ్బింగ్ లాగా చేసుకోవాలండి. మీకు ఎక్కడ డార్క్నెస్ ఉన్నా చక్కగా మీరు దీన్ని బాత్రూంలో బౌల్ పెట్టేసుకొని మీరు బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫేస్ దగ్గర నుంచి లెగ్స్ వరకు కూడా మొత్తం నీట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి నా లెగ్స్ మీరు అబ్జర్వ్ చేయండి బిఫోర్ ఎలా ఉన్నాయని చెప్పి. నేను లాస్ట్లో కూడా మళ్ళీ పిక్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. నా లెగ్స్ అనేవి చాలా ట్యాన్ అయిపోయాయండి, చాలా డార్క్నెస్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ క్రీమ్ని నీట్గా నా లెగ్స్ మీద అప్లై చేసుకుంటున్నాను. సో మీకు చెప్పాను కదా, అప్లయింగ్ చేసేటప్పుడు మనం కొంచెంగా ఈ క్రీమ్ని తీసుకుంటూ నీట్గా మన లెగ్స్ మొత్తం కూడా చక్కగా స్లోగా, అంటే మనకి ఇందులో గోధుమ పిండి కూడా ఉంటుంది కదా, మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నింటినీ కూడా ఈజీగా తొలగిస్తుంది. స్కిన్ అనేది మంచిగా లైటన్ అవుతుందండి. ఎంత డార్క్ స్కిన్ అయినా కూడా ఖచ్చితంగా మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పక్కాగా జరుగుతుందండి. 100% నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఈ రెమెడీ అనేది. ఎందుకంటే నేను వీక్లీ మా కిడ్స్ కూడా యూజ్ చేస్తాను. ఇందులో అంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ మీరే నాకు కామెంట్స్లో వచ్చి చెప్తారు, అక్క చాలా బాగా వర్క్ అయింది అక్క అని చెప్పి. అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది. సో ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను. నేను 5 minutes అనేది ఇక్కడ నీట్గా స్క్రబ్ లాగా చేసుకున్నాను. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు నేను అంతే ఉంచుకున్నానండి. అలా ఉంచుకున్న తర్వాత అంటే 5 minutes ఆఫ్టర్ నేను నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను బిఫోర్ పిక్ కూడా యాడ్ చేస్తానండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను ఇక్కడ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత మేము సోప్ పెట్టుకోవచ్చు. ఇందా చెప్పాను కదండి, మీరు సోప్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు మేము సోప్ పెట్టుకోగానే ఏమవుతుందంటే మనం ఇందులో కొబ్బరి నూనె యాడ్ చేసాం కాబట్టి ఆ కొబ్బరి నూనె వల్ల వచ్చిన జిడ్డుతనం అనేది తొలగిపోతుంది. కానీ మీరు సోప్ పెట్టుకోకుండా నార్మల్గా సోప్ని అక్కడ స్కిప్ చేసుకొని మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ లిక్విడ్ని తీసుకొని వెళ్ళి మీరు బాడీ అంతా కూడా వాష్ చేసుకుంటే మనకి స్కిన్ మీద ఉండే మురికి, జిడ్డు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంకా సోప్తో కూడా పని లేదు. ఎట్ ద సేమ్ టైం మనకి ఇందులో ఆయిల్ ఉండడం వల్ల మన స్కిన్ అనేది చాలా మాయిశ్చర్గా పెడుతుంది. సో యూజ్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను బిఫోర్ పిక్ యాడ్ చేశాను. ఇక్కడ ఆఫ్టర్ నాకు వీడియోలో మీరు చూస్తున్నారు. చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ టైంకే చూసారు మీరు. ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో చూడండి. ఇన్స్టెంట్గా మన స్కిన్ని బ్రైటన్ చేసేస్తుంది అనమాట. చాలా మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఓకేనా, ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే నా పేరు సరిత, ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.
మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ప్రతి వీడియో మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.